రా లిందా ఎలా ఉంది నా కొత్త కార్? చాలా బాగుంది తెలుసా? చాలా బాగుంది. మీకు విషయం తెలుసా? అక్కడ కనిపిస్తుంది చూడు కొండ, ఆ కొండ వరకు మొత్తం మందే. ఈ పక్క ఇక్కడ కొండ కనిపిస్తుంది చూడు, ఆ కొండ వరకు మొత్తం మందే. మా తాతలు మా నాన్న వాళ్ళు బాగా సంపాదించి పెట్టినారు. నేను జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ అంతే. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకే సంగతులు? పెళ్ళైన తర్వాత మన ఇద్దరం హనీమూన్కి అట్లా స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ నుంచి యూరోప్ కంట్రీస్ అన్ని కూడా తిరుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే సరేనా? నీకు ఏం తక్కువ కాకుండా చూసుకుంటా. నా కొడుకు దొరికారా ఈరోజు, కథ పడతా. లే హరి, ఎవరండి మీ ఫ్రెండా? లే అంటున్నాడు. వాడా? లే రమ్మన్నా, కొద్ది పక్కకు రారా, కొద్ది పక్కకు రా. నేను నా కాబోయే పెద్దాం, తొందరలో ఇద్దరం పెళ్లి చేసుకోబోతాము. నువ్వు పక్కకు రా, మీతో మాట్లాడాలి. కొద్ది పక్కకు రా. ఏందులే నేను పక్కకు రావాలా? ఫస్ట్ లెక్కి లే రామ్మోహన్, ఈ జోకులు చేస్తాను కదా, మనం ఫ్రెండ్స్. రా పక్కకు రా, పక్కకు రారా, మాట్లాడుకుందాం. రారా. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏం లేదు, వాడని జోకులు వేస్తాడు. నువ్వు పక్కకు రాలే, నువ్వు పక్కకు రారా. వచ్చేదే లేదు, నువ్వు రారా, మనం బెస్ట్ ఫ్రెండ్స్. రారా. నేనే మాట అడుగుతా. కాబోయే పిల్లరా, పరుగు పోతుంది. నువ్వు పక్కకు రారా. వీడన్ని జోకులు వేస్తాడు. 3.5 లక్షలు జోకులు అని చెప్పి గుండె ఇద్దరు 3.5 వచ్చి 3.5 లక్ష నెక్లెస్ కొనిచ్చినాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? పెళ్ళి అయిన తర్వాత ఆస్తి మనకు వస్తుంది. ఆస్తి మనకు వస్తుంది. ఆస్తి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నీకు ఇస్తాను. వాడన్ని జోకులు వేస్తాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తీసుకున్నారా? వాడు అట్లంతా అంటాడులే, మీకోసం కష్టపడి. మా ఆడున్న సైట్, ఆ సైట్ లో వచ్చిన పంటతో కొనుక్కోది. మనం చాలా రిచ్ తెలుసా, ఇట్లా లెక్కలేదు మనకి. కార్ కలర్ చాలా బాగుంది. నీకోసం వెండి కలర్ ఉంది, బంగారు కలర్ కొందామని. సార్ మనం తిప్పాండి వాడు ఆడే ఉన్నాడు సార్. వాడు 3 నెలల నుంచి ఈఎంఐ కట్టుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి సార్. పదాం పండి సార్. హలో 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 హలో. ఏమయ్యా కార్ ఇన్స్టాల్మెంట్ గట్టకి ఎన్నాళ్ళ కార్లు జల్సాగా తిరుగుతాడో సార్? 3 నెలలు అయింది సార్ మనకి ఇన్స్టాల్మెంట్ కట్టుకోకుండా. 3 నెలలు కాదు, 6 నెలలు పైన అవుతుంది కట్టుకోకుండా. సార్ నాకు ఇచ్చినానని చెప్తాను సార్. ఇప్పుడు ఎక్కడ ఇచ్చిన కార్ నువ్వు ఏంటి ఇన్స్టాల్మెంట్? ఏం లేదు, జోక్ లేదు సార్. సార్ ఊరుకున్నాను సార్, హ్యాపీ వినాయక్ చవితి సార్. కడతాను సార్. మా మేనేజర్ డబ్బులు పంపించాలని చెప్పినాడు సార్. బ్యాంకులో అన్నీ వేసినా అని చెప్పాడు. ఈఎంఐ కూడా కట్ అవుతాయని చెప్పాడు మా మేనేజర్. వాడి కోసం నేను ఫోన్ చేసి మాట్లాడతాను సార్. మీరు వెళ్ళండి సార్, గుడికి వచ్చినాను దర్శనానికి. ప్రతిసారి ఇట్లా చెప్తాడు సార్, అసలు కట్టేది లేదు. మా మేనేజర్ చెప్పిన వాడు నెలలో ఈఎంఐ కట్ అవుతానని చెప్పినాడు. వాడు చూపించినాడు ఫోన్ లో. ఏంది మీ సార్ గారిని నమస్తే సార్. ఏం సార్ శుభో వెహికల్ తీసుకో అదా సార్. ఏం సార్ మీరు కాదు సార్. సార్ కొత్తగా పెళ్ళి అవుతాను సార్. సార్ కొత్త అవన్నీ కుదరు సార్. సార్ ఎన్ని సీరియల్ చేసుకుంటారు సార్? రెండు సార్ ఇది. అవును సార్. సార్ కూడా ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు కాబోయే పిల్లలు. శుభో తీసుకో. సార్ 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 బాగా నమ్ముకున్నామని జోక్ చేస్తాను, ప్రాంక్ చేస్తాను సార్. సార్ సార్ బాబు కొద్ది దిగు బాబు. కొత్తగా పెళ్ళి బాబు. బాబు 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 అయ్యో కార్ అండి, అదిగోండి కార్ కూడా మీరు. ఇవన్నీ నమ్మొద్దు. వాడు కంపెనీ మూసేసుకుంటాడు. కార్ల కంపెనీలో లేదు, వాడికి డబ్బులు తక్కువై నా కారు మీద పడినాడు. నేను నెలలో ఈఎంఐ కట్ అవుతానే. మనలాంటి వాళ్ళందరూ కూడా లోన్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు. నువ్వు నీకోసం ఒక వాళ్ళని వేసుకుందాం, వడ్డానం కలిసావు. ఓకేనా? డోంట్ వరీ. గుడి కూడా కమాన్. మన లాంటి రిచ్ ఫెలోస్ చూస్తే వీళ్ళందరికీ కూడా గుళ్ళు అర్థమవుతుందా? వాడు రామ్మోహన్ గారు ఇచ్చింది బోడి 3.5 లక్ష, మన ఆస్తి 300 కోట్లు. ఏరా ఏమిటి పక్కబా? గుడికి వచ్చినాం. పోరా పో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఏంది మాట్లాడేది లేదు కదా అబ్బా, కొత్తగా పెళ్లి స్వామి, కొత్తగా పెళ్లి చేసుకోపోతాను నీకు మొక్కుతా గాయత్రి ఇదో. అక్క నమస్తే అక్క. నా బట్టలు ఇప్పుడు ఫస్ట్ రే పెళ్లి పిల్లపా ఏం బట్టలు బట్టలు ఇవ్వను ఫస్ట్. ఇంట్లో తగిలిస్తైన బట్టలన్నీ వేసుకొని తిరుగుకుంటాను. ఏం తమాషా చేస్తావు? ఫస్ట్ బట్టలు ఇవ్వ. రే నువ్వు కొత్తగా పెళ్లి కాబోతుంది నువ్వు ఏమన్నా చేసుకో స్వామి, నా ఫస్ట్ నా బట్టలు ఇప్పు. నేను ఏం బతకాల? వేలు పెట్టుకొని నేను ఇది చేసుకోవాలా? లే ఫస్ట్ మెరుపు లెక్క. నువ్వు పోరా నీకు నేను నివేదిస్తాను. వేరే వాళ్ళు తప్పు చేసి బట్టలు మళ్ళీ కొత్తగా కొనుక్కోపో. ఇప్పుడు ఫస్ట్ నాకు లెక్క పెట్టు. నీ వదిలి ఉంది, నీ వదిలి నాకు ఇన్సల్ట్ అది 2000 ఉంది డబ్బులు తీసుకొని వెళ్ళిపోరా. వెళ్ళిపో ఇదిగా రేపటికల్లా నా బట్టలు నాకు గీలేదు అనుకో చెప్తా చూడు. నీకు చెప్తాను డబ్బులు అవసరం వాడు ఏంటండి బట్టలు కూడా వాడు సిల్లీ పిల్లలే పట్టించుకోవద్దు ఇట్లాంటివన్నీ కూడా. మనలాంటి రిచ్ పిల్లల్ని చూసి తండ్రులందరూ కూడా జెల్సీ ఫీల్ అవుతాంటారు. అర్థమవుతుందా? కమన్ గుడి పోరా. చిచ్చి నీతోనా? నువ్వు ఫ్రాడ్ ఉన్నట్టున్నావు. నీతో అస్సలు ఎక్కడికి రాను. ఫ్రాడే లేదు గాయత్రి. ఇదిగా అవే గాయత్రి అవన్నీ ఏం పట్టించుకోవద్దు. అదిగా మనతో పెళ్లి చేసుకున్నాము. దాని తర్వాత నీ ఆస్తి అంతా ఉంది కదా, ఆ ఆస్తి ఉంది. అందుకని ట్రాప్ చేద్దాం అనుకుంటే కుదరలా. గాయత్రి చి 11 ఫిగర్ కూడా మిస్ అయిపోయా. ఎంత చీట్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కూడా ఈ గాడిదలు కరెక్ట్ టైంకి వచ్చి అడ్డపడి చేస్తారు. వాడు కారుకి ఇప్పుడే రాలా, డబ్బులకి ఇప్పుడే రాలా, బట్టలు కూడా ఇప్పుడే రాలా. టైం బ్యాడ్. ఓకే, ఆల్వేస్ పాజిటివ్. కొత్త ఫిగర్ ట్రై చేద్దాం. ఎస్